రామంతపూర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చేరుకున్నారు. రామంతపూర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఫోరెన్సిక్ ల్యాబ్ లో డిజిటల్ డివిజన్ లో సైబర్ క్రైమ్ ల్యాబ్ ప్రారంభించారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ లోని సైంటిస్టులతో మీటింగ్ నిర్వహించబోతున్నారు. సైబర్ క్రైమ్స్ దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉండడంతో కేసులను త్వరగా తేల్చేందుకు కొత్త ఎక్విప్మెంట్ ను అమిత్ షా ప్రారంభించబోతున్నారు. సిడిటిఐ బిల్డింగ్ లో అర్ధగంట పాటు స్పెండ్ చేయనున్న అమిత్ షా ఆ తర్వాత శంషాబాద్ బయలుదేరబోతున్నారు. రామంతపూర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఫోరెన్సిక్ ల్యాబ్ లో డిజిటల్ డివిజన్ లో సైబర్ క్రైమ్ ల్యాబ్ ప్రారంభించారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ లోని సైంటిస్టులతో మీటింగ్ నిర్వహించబోతున్నారు. సైబర్ క్రైమ్స్ దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉండడంతో కేసులను త్వరగా తేల్చేందుకు కొత్త ఎక్విప్మెంట్ ను అమిత్ షా ప్రారంభించనున్నారు. సిడిటిఐ బిల్డింగ్ లో అర్ధగంట పాటు స్పెండ్ చేయనున్న అమిత్ షా ఆ తర్వాత శంషాబాద్ బయలుదేరబోతున్నారు. कनेक्ट करके एक तो ये होता है कि ये ऑटो डिटेक्ट कर देना है. अगर ऑटो डिटेक्ट नहीं किया इसमें तो हम इसको मॉडल नंबर या यहाँ से सर्च भी कर सकते हैं. जैसे इसने ऑटो डिटेक्ट कर लिया, फिर यहाँ से ऑप्शन आते हैं कि आपको क्या करना है. जैसे आपको अगर चार्ट कैप्चर करना है, आपके पास व्हाट्सएप की क्वेरी आई. రామంతపూర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఫోరెన్సిక్ ల్యాబ్ లో డిజిటల్ డివిజన్ లో సైబర్ క్రైమ్ ల్యాబ్ ప్రారంభించారు. తర్వాత ఆ ఎక్విప్మెంట్ ని చూస్తూ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ తో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి అనేది ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ లోని సైంటిస్టులతో ఒక మీటింగ్ నిర్వహించబోతున్నారు. సైబర్ క్రైమ్ దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉండడంతో కేసులను త్వరగా తేల్చేందుకు కొత్త ఎక్విప్మెంట్ ను అమిత్ షా ప్రారంభించబోతున్నారు. సో సిడిటిఐ బిల్డింగ్ లో అర్ధగంట పాటు స్పెండ్ చేయనున్న అమిత్ షా ఆ తర్వాత శంషాబాద్ బయలుదేరి వెళ్తారు.
రామతపూర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఫోరెన్సిక్ ల్యాబ్ లో డిజిటల్ డివిజన్ లో సైబర్ క్రైమ్ ల్యాబ్ ని ప్రారంభించారు. తర్వాత ఆయన ల్యాబ్ లో కలియ తిరుగుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ ఎంప్లాయీస్ తో ఆ ఎక్విప్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది, ఆ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళంతా. సో ఆ తర్వాత ఆయన ఫోరెన్సిక్ ల్యాబ్ లోని సైంటిస్టులతో ఒక మీటింగ్ కూడా నిర్వహించబోతున్నారు. సైబర్ క్రైమ్స్ దేశవ్యాప్తంగా పెరుగుతుండటంతో కేసులను త్వరగా తేల్చేందుకు కొత్త ఎక్విప్మెంట్ ను అమిత్ షా ప్రారంభించారు. సిటిటిఐ బిల్డింగ్ లో అర్ధగంట పాటు స్పెండ్ చేయనున్న అమిత్ షా ఆ తర్వాత శంషాబాద్ బయలుదేరి వెళ్తారు. రామంతపూర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఫోరెన్సిక్ ల్యాబ్ లో డిజిటల్ డివిజన్ లో సైబర్ క్రైమ్ ల్యాబ్ ని ప్రారంభించారు. ల్యాబ్ ని పూర్తిగా చూస్తూ ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్ లో ఏ పనులు జరుగుతాయి అండ్ ల్యాబ్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎలా కోఆర్డినేట్ చేయబోతున్నాయి, ఇవన్నీ కూడా ఆయన ఎంప్లాయీస్ ని అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ ని అడిగి తెలుసుకుంటున్నారు. బిల్డింగ్ అంతా కూడా కలిగి తిరుగుతున్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ లోని సైంటిస్టులతో ఒక మీటింగ్ కూడా నిర్వహించబోతున్నారు. ఎందుకంటే సైబర్ క్రైమ్ దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో కేసులను త్వరగా తేల్చేందుకైతే ఒక కొత్త ఎక్విప్మెంట్ ను అమిత్ షా ప్రారంభించబోతున్నారు. సిటిటిఐ బిల్డింగ్ లో అర్ధగంట పాటు స్పెండ్ చేయనున్న అమిత్ షా ఆ తర్వాత శంషాబాద్ బయలుదేరి వెళ్తారు. రామంతపూర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఫోరెన్సిక్ ల్యాబ్ లో డిజిటల్ డివిజన్ లో సైబర్ క్రైమ్ ల్యాబ్ ని ప్రారంభించారు. ఎందుకంటే దేశంలో సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ల్యాబ్ చాలా ఉపయోగపడబోతోంది. ల్యాబ్ లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎలా వర్క్ చేస్తాయి అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎలా కోఆర్డినేట్ చేసి వర్క్ చేయబోతున్నాయి, ఎలాంటి సిస్టమ్ ఇక్కడ వర్క్ అవుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్లోని సైంటిస్టులతో మీటింగ్ నిర్వహించబోతున్నారు. సైబర్ క్రైమ్ దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉండడంతో కేసులను త్వరగా తేల్చేందుకు ఒక కొత్త ఎక్విప్మెంట్ను అమిత్ షా ప్రారంభించనున్నారు. సిటిటిఐ బిల్డింగ్ లో అర్ధగంట పాటు స్పెండ్ చేయనున్న అమిత్ షా ఆ తర్వాత శంషాబాద్ బయలుదేరి వెళ్తారు. రామంతపూర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఫోరెన్సిక్ ల్యాబ్ లో డిజిటల్ డివిజన్ లో సైబర్ క్రైమ్ ల్యాబ్ ని ప్రారంభించారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ లోని సైంటిస్టులతో ఒక మీటింగ్ కూడా నిర్వహించబోతూ ఉన్నారు. సైబర్ క్రైమ్స్ దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో కేసులను త్వరగా తేల్చేందుకు కొత్త ఎక్విప్మెంట్ ను అమిత్ షా ప్రారంభించనున్నారు. సిటిటిఐ బిల్డింగ్ లో అర్ధగంట పాటు స్పెండ్ చేయనున్న అమిత్ షా ఆ తర్వాత శంషాబాద్ బయలుదేరి వెళ్తారు.
రామంతపూర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎగ్జాక్ట్లీ ఆయన 3:30కి అక్కడికి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆయన టోటల్ ల్యాబ్ అంతా కూడా ప్రారంభించి తిరిగి చూస్తూ ఉన్నారు. ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, ఎలా వర్క్ చేస్తుంది, అండ్ సైబర్ క్రైమ్ నేరాలని తగ్గించడానికి అండ్ సొల్యూషన్ కనుగొనడానికి ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడబోతున్నారు, అవి ఎలా యూస్ కాబోతున్నాయి కేస్ సాల్వేషన్కి సంబంధించి ఆయన ఎంప్లాయీస్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. సో ఫోరెన్సిక్ ల్యాబ్లో డిజిటల్ డివిజన్లో సైబర్ క్రైమ్ ల్యాబ్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్లోని సైంటిస్టులతో ఒక మీటింగ్ కూడా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. సైబర్ క్రైమ్స్ దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉండడంతో కేసులను త్వరగా తేల్చేందుకు ఒక కొత్త ఎక్విప్మెంట్ను అమిత్ షా ప్రారంభించనున్నారు. సిడిటిఐ బిల్డింగ్లో అర్ధగంట పాటు స్పెండ్ చేయనున్న అమిత్ షా ఆ తర్వాత శంషాబాద్ బయలుదేరి వెళ్తారు.